వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 3 మార్చి నుంచి 3 మే నుంచి 12 మే వరకు మన నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ గ్రాడ్యువల్గా తగ్గుతున్నాయి. మనకి దాదాపు 3వ తేదీన 1062 ఉంటే అవి 1093, 1094 వెళ్ళి అప్పటి నుంచి ఈరోజు 949 వచ్చాయి, 949. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 10 days ద నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ ఇస్ మోర్ ఆర్ లెస్ స్టేబుల్. సో దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఈ కోవిడ్ సందర్భంగా చర్చలో చూస్తుంటాం ఫ్లాట్నింగ్ ద కర్వ్ అనేసి. సో ఈ ఫ్లాట్నింగ్ ద కర్వ్ గురించి మనం ట్రై చేస్తున్నాము. దాదాపు 1062 నుంచి it is not crossed 1100. So now it is at 949 today. So ఈరోజు డిశ్చార్జెస్ చూస్తే సుమారుగా 58 అయ్యాయి. సో టోటల్గా మనకి పాజిటివ్ కేసెస్ 2051 ఉన్న 1056 డిశ్చార్జ్ అయినాయి. అంటే దే ఆర్ మోర్ కేసెస్ విచ్ ఆర్ డిశ్చార్జ్ దాన్ ద యాక్టివ్ కేసెస్. సో గ్రాఫ్ ఈజ్ స్లోయింగ్ ఏ ఫ్లాట్నింగ్ టెండెన్సీ. యాక్టివ్ కేసెస్ గ్రాఫ్ కొద్దిగా డౌన్వర్డ్స్ కూడా కనబడుతుంది. బట్ దిస్ ఏ గుడ్ సైన్. సో దీని ప్రకారం మనము మన స్ట్రాటజీ పనిచేస్తుందని అనుకోవాలి. సో డెఫినెట్గా ఈ స్ట్రాటజీని కొనసాగిస్తూ ఇప్పుడు మనకు వచ్చిన కొత్త ఛాలెంజ్ వచ్చేసి మైగ్రేటరీ లేబర్ కానీ, బయట నుంచి స్ట్రాండెడ్ ప్యాసింజర్స్, టూరిస్ట్, పిలిగ్రిమ్స్, స్టూడెంట్స్ వీళ్ళు రావడం వల్ల మనకి కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. అది ఎక్స్పెక్టెడే. ఇది మన రాష్ట్రానికే పరిమితమైనది కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య వస్తుంది. సో మనము ముందు జాగ్రత్తగా మనకు దగ్గరకు వచ్చిన వాళ్ళని, ముఖ్యంగా కొన్ని హై ఇన్సిడెన్స్ ఉన్న రాష్ట్రాలు, మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ నుంచి కానీ వచ్చిన వాళ్ళని టెస్ట్ చేస్తున్నాం. ఎంతమంది వచ్చినా కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికి సుమారుగా 8000 పైన వచ్చారు డిఫరెంట్ కేటగిరీస్లో. మొన్న ఒకరోజు వారణాసి నుంచి వచ్చే వాళ్ళు టెస్ట్ చేస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో సుమారుగా 10 దాకా పాజిటివ్ కేసులు వచ్చాయి. వీళ్ళందరూ అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ మనం ఇంకా ఊర్లకు పంపించలేదు, క్వారంటైన్ సెంటర్లోనే పెట్టాము. అదే రకంగా మొన్న కర్నూలుకి, అనంతపూర్కి సుమారుగా కర్నూలుకి ఒక 240 మంది, అనంతపూర్కి ఒక 655 మంది కళ్యాణి అనేసి బాంబే సబర్బ్ నుంచి వచ్చారు. సో టెస్ట్ చేస్తే కర్నూలులో 240కి గాను 37 మంది పాజిటివ్ వచ్చారు. సో అది వాళ్ళంతా కూడా క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. అవి మనము ఈరోజు వచ్చింది కాబట్టి మనం ఇంకా మన స్టేట్ బులెటిన్లో ఇవ్వలేదు. ఈ 37 మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర పాజిటివ్ అయ్యారు. వాళ్ళని క్వారంటైన్లోనే ఉంచాం కాబట్టి అక్కడ క్లస్టర్సు, యాక్టివ్ క్లస్టర్సు, క్లస్టర్ కంటైన్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు అక్కడ. అదే రకంగా అనంతపూర్లో కూడా టెస్ట్ జరుగుతున్నాయి. అక్కడ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ కేసెస్ అక్కడ కూడా, ఎందుకంటే ఒకటే లాట్, వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్ నుంచి వచ్చారు. ఇంకొకటి మనకి కొత్త హాట్స్పాట్ మన నైబరింగ్ స్టేట్లో వచ్చింది, కోయంబేడు హోల్సేల్ మార్కెట్. కోయంబేడు హోల్సేల్ మార్కెట్లో కూడా వెళ్ళిన వాళ్ళు సుమారుగా మన దగ్గర ఉన్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ ఎవరికైతే పాజిటివ్ ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారము కర్నూలు, చిత్తూరులో ఎక్కువ కేసులు కనబడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరులో ఎక్కువ కేసులు కనబడుతున్నాయి. సుమారుగా ఇప్పటికీ ఒక 30 కేసుల దాకా ఈ కోయంబేడ్ మార్కెట్కి మరి వెజిటబుల్స్ తీసుకునే కానీ, ఆ మార్కెట్కి వెళ్ళిన మర్చెంట్స్ కానీ కొందరికి పాజిటివ్ కేసు కనబడుతున్నాయి. సో ఇవి కొత్త ఛాలెంజెస్ మనకి. ఇంతవరకు మన స్టేట్లో బయట నుంచి వచ్చిన వాళ్ళని ఫారిన్ రిటర్న్స్ కానీ, ఢిల్లీ రిటర్న్స్ కానీ మనం ఇంతవరకు హ్యాండిల్ చేశాము. ఇప్పుడెప్పుడైతే ఇంటర్స్టేట్ మైగ్రేషన్, ఇంటర్స్టేట్ మూమెంట్ ఆఫ్ దీస్ పీపుల్ ఈజ్ హ్యాపెనింగ్, అంటే పిలిగ్రిమ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, మైగ్రెంట్ లేబర్ కానీ, సో ఈ కొత్త డైమెన్షన్ మనకు వస్తుంది. ఇది ఎక్స్పెక్టెడే. దాని ప్రకారం మనం హ్యాండిల్ చేస్తున్నాం. ఇక మనము టెస్ట్ విషయంకి వస్తే ఈ గత 24 అవర్స్లో, అంటే నిన్నటి రోజున 9 గంటల నుంచి ఈరోజు 9 గంటల వరకు సో మనము టెస్ట్లు కూడా సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సింగిల్ డే చేయడం జరిగింది.
దాదాపు 10,730 శాంపుల్స్ మనము టెస్ట్ చేశాము. సో ఆ 10,730 శాంపుల్స్ టెస్ట్ చేయగా మనకి స్టేట్కి సంబంధించిన వాళ్ళు 33 మంది పాజిటివ్ అయ్యారు. తర్వాత ఇంకా ఒక ఫిగర్ పాజిటివిటీ రేటు, తర్వాత డిశ్చార్జ్ రేటు మనం కనుక కంపేర్ చేస్తే పాజిటివిటీ రేట్ మనకి ఇప్పుడు మనం ఈరోజు వరకు చేసిన, ఈరోజు మార్నింగ్ 9 గంటల వరకు చేసిన పరీక్షలు 191,874. సో దీంట్లో పాజిటివ్స్ 2,051 ప్లస్ ఈ 37 ఏదైతే వచ్చాయో కర్నూలు అవి ఉన్నాయి. సో పాజిటివిటీ రేటు దాదాపు 1.07. అదే ఆల్ ఇండియా యావరేజ్ వచ్చేసి 4.02. సో మనకి డిశ్చార్జెస్ 1056. సో మన రికవరీ రేట్ వచ్చేసి 51.49, దాదాపు 51%. అదే ఆల్ ఇండియా పర్సంటేజ్ వచ్చేసి దాదాపు 32% ఉంది. సో సమ్ నెంబర్స్ ఇఫ్ యూ వాంట్, నెంబర్ ఆఫ్ టెస్ట్ పర్ మిలియన్. సో మనం చూస్తే ఇంతవరకు 191,874 టెస్ట్లకు గాను మనకుండే పాపులేషన్కి టెస్ట్ పర్ మిలియన్ 3,593. ఇది అమాంగ్ ద స్టేట్స్ ఇస్ ద హైయెస్ట్. అండ్ తమిళనాడు ఈజ్ సెకండ్ ఎత్ 3,293, followed by Rajasthan. So some other statistics is that AP has done more number of tests per million than 13 other countries in the world. So all India lo test per million వచ్చేసి 1269. ఇందాక మనం చెప్పినట్టు 3593 Andhra Pradesh. If you see some of the countries, so we have done more tests than 13 other countries in the world. ఇంతకు ముందు కూడా ఈ పాయింట్ చెప్పాము. Then also in terms of number of tests and absolute number చూసుకుంటే we have done more tests than 27 other countries in the world. So Indonesia has done 1,13,000. Indonesia data is May 10th, and Andhra Pradesh data 11th May is 1,91,874. Thailand has done 97,000 tests. And then Qatar has done 1,27,000. And if you want to know somewhere European country, Bulgaria has done 57,000. These are some of the numbers. That's about some statistics. But ఇప్పుడు మన టెస్టింగ్ యొక్క ఫోకస్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ మన పాజిటివ్ కేసులు ఐడెంటిఫై చేయడంతో పాటు హై రిస్క్ కేటగిరీ, మన క్లస్టర్లో ఏదైతే ఉన్నాయో కంటైన్మెంట్ క్లస్టర్స్లో హై రిస్క్ కేటగిరీ అంటే 60+ ఏజ్ గ్రూప్. ఇన్ఫ్యాక్ట్ మనము మన ఓల్డ్ ఏజ్ పీపుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, రక్షించుకోవాల్సి ఉంటుంది. అది మనము దీని గురించి పబ్లిసిటీ కూడా ఇస్తున్నాము. సో లెట్ us ప్రొటెక్ట్ ఆల్ అవర్ ఓల్డ్ ఏజ్ పీపుల్, గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్. సో 60+ కేటగిరీని స్పెసిఫిక్ ఫోకస్గా పెట్టుకొని టెస్ట్ చేస్తున్నాము. అదే రకంగా 50+ ఏజ్ గ్రూప్లో కోమార్బిడ్ కండిషన్స్, కోమార్బిడిటీ అంటే మనకు ముఖ్యంగా ఈ కోవిడ్ కంటెక్స్లో హైపర్ టెన్షన్, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్, అండ్ దెన్ సిఓపిడి అంటే పల్మనరీ రెస్పిరేటరీ డిసీజెస్. ఈ 5 కేటగిరీస్ వాళ్ళు దే ఆర్ హై రిస్క్ కేటగిరీ. సో వీళ్ళని ప్రధానంగా ఫోకస్ పెట్టుకొని టెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు టెస్ట్ పర్పస్ వచ్చేసి ఈ హై రిస్క్ కేటగిరీ టెస్ట్ చేయడంలో వాళ్ళని కూడా మనం అర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే పాజిటివ్ కేసెస్ని వాళ్ళ మోర్టాలిటీ తగ్గించవచ్చు, అంటే డెత్ రేట్ తగ్గించవచ్చు. దాని గురించి ఈ కేటగిరీస్ని ఫోకస్ పెట్టుకొని కలెక్టర్స్కి అందరికీ ఆదేశాలు ఇచ్చాము. అపార్ట్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ ద పాజిటివ్ కేసెస్ ఇన్ నార్మల్, ఎందుకంటే యంగ్స్టర్స్లో ఈ డిసీజ్ వచ్చినా కూడా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళలో మోర్టాలిటీ తక్కువ ఉంది. కాబట్టి మనం పాజిటివ్ కేసెస్ హై రిస్క్ కేటగిరీలో తొందరగా ఐడెంటిఫై చేయగలిగి వాళ్ళని ఐసోలేట్ చేసి హాస్పిటలైజ్ చేయగలిగితే మనము ఈ వీళ్ళలో మరణాల శాతాన్ని తగ్గించవచ్చు. సో అది ఫోకస్గా ఇప్పుడు టెస్టింగ్ జరుగుతుంది. ఇంకొకటి, ఈ టెస్టింగ్లో ప్లాస్మా థెరపీ గురించి విని ఉన్నారు మీరందరూ. సో 2 హాస్పిటల్స్లో ప్లాస్మాను కలెక్ట్ చేస్తున్నాము. ఇది ఎథికల్ కమిటీ కూడా క్లియర్ చేసింది. సో ఇది ఎనీ ఎమర్జెన్సీ కేసులో, ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీస్లో,
సో ఇట్స్ నాట్ ఏ క్లినికల్ ట్రయల్, ఇట్స్ ఎమర్జెన్సీ కేసెస్లో మనము దీన్ని వాడవచ్చు. ఈ రోజున స్విమ్స్ తిరుపతిలో 3 పేషెంట్స్ నుంచి ప్లాస్మాను కలెక్ట్ చేశారు. సో రేపు కూడా 3 పేషెంట్స్ నుంచి కలెక్ట్ చేయబోతున్నారు. అదే రకంగా కర్నూలు జీజీహెచ్లో కూడా, జనరల్ హాస్పిటల్ కర్నూలులో కూడా ఈ ప్లాస్మాని కలెక్ట్ చేసడానికి ప్లాన్ చేశాం. ఇక ఈ ప్లాస్మా క్లినికల్ ట్రయల్స్ వచ్చేసి ఎయిమ్స్ మంగళగిరి వారికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. వాళ్ళ లోకల్ హాస్పిటల్తో టైప్ చేసి క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది. అది ఇన్ ద ప్రాసెస్లో ఉంది. ఇక నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ చేశారు అందరు ముఖ్యమంత్రులతో. సో అందులో ప్రధానమంత్రి గారు సూచించింది ఏంటంటే, ప్రతి రాష్ట్రం కూడా ఈ 17 తర్వాత ఏ రకంగా ఉండాలి అని చెప్పి ఒక ఎగ్జిట్ ప్లాన్ తయారు చేసుకోమన్నారు. డిఫరెంట్ యాక్టివిటీస్ ఆల్రెడీ మరి 2-3 సార్లు లాక్డౌన్లో రిలాక్సేషన్స్ ఇస్తూ వచ్చింది నేషనల్ గవర్నమెంట్ కూడా. స్టేట్స్ కూడా స్పెసిఫిక్గా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక 6 కమిటీస్ని ఏర్పాటు చేశాము ఈరోజు. అంటే ఇండస్ట్రీస్లో ఎలాంటి ప్రోటోకాల్స్ పెట్టుకోవాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వీటిలో ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, రూరల్ డెవలప్మెంట్కి ఒక కమిటీని వేసాము. దాని తర్వాత ఆఫీసెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, దెన్ ప్రైవేట్ ఆఫీసెస్ ఏ రకంగా ఉండాలి. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఎస్పెషలీ ఆల్ పబ్లిక్ వర్క్స్. సో ఇక 6 డిఫరెంట్ కమిటీస్ ఏర్పాటు చేసి సంబంధిత సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీమ్ లీడర్గా, మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళని టీమ్ మెంబర్స్గా పెట్టేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాము. బహుశా రేపు సాయంత్రం కల్లా వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు గివ్ ద రిపోర్ట్. సో వాటిని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ప్రతి స్టేట్ గవర్నమెంట్ని ఈ డ్రాఫ్ట్ ప్లాన్స్ పంపించమన్నారు 15th లోగా. సో ఆ దిశగా మరి ఈ కమిటీలు వేయడం జరిగింది. 15th కల్లా ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొని మరి స్టడీ చేసి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతి తీసుకొని పంపించడం జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ అండర్ కోవిడ్. థ్యాంక్ యూ.